ఫ్రెండ్స్, Xiaomi స్మార్ట్ స్టాండింగ్ ఫ్యాన్ 2ని అన్బాక్సింగ్ అలాగే దాని స్పెసిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెప్తా. అట్లానే కాస్ట్ పరంగా ఏ విధంగా ఉంది, అలాగే దాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలి అనేది కూడా ప్రాక్టికల్ అయితే చూపిస్తా. అట్లాగే లాస్ట్కి దీని రివ్యూ కూడా చెప్తా. కాబట్టి సో లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇదే Xiaomi స్మార్ట్ స్టాండింగ్ ఫ్యాన్ 2. సో ప్యాక్ అయితే ఈ విధంగా ఉంది. కొన్ని స్పెసిఫికేషన్ డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి, ఒకసారి చూడండి. సో నేను మళ్ళీ చెప్తా తర్వాత. సో ఇక్కడ కూడా కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అట్లానే సైడ్కి టర్న్ చేసి ఇక్కడ కూడా కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసినాక లోపల అసలు ఏమేమి ఇచ్చారు, లాస్ట్కి అన్ని స్పేర్ పార్ట్స్ తీసి ఒక్కొక్కటి సెట్ చేసుకుంటా సో చూపిస్తాను అనమాట. ఇది యూజర్ మాన్యువల్, అట్లానే వారంటీ కార్డు కూడా అందులోనే ఉన్నాయి. సో దీని అయితే తీసి పక్కగా అయితే పెడుతున్నా. అట్లానే ఇది కేబుల్ అనమాట. కేబుల్ కూడా చాలా పెద్దగా అవుతుంది, దాదాపు ఒక 2 మీటర్స్ ఉండేటట్టుంది. సో తర్వాత చూడండి, ఇది ఫ్యాన్కి సంబంధించిన బయట కనిపిస్తుంటుంది కదా ప్రొటెక్షన్ లాంటిది. సో ఇది స్టాండ్ అనమాట, ఓకేనా. సో ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇక్కడ మిడిల్లో దానికి సెట్ చేసుకోవాలన్నమాట. సో Xiaomi అని అవుతుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ చూడండి, ఈ విధంగా ప్రెస్ చేసి మనం సెట్ అయితే చేసుకోవచ్చు సింపుల్గా. సో సైడ్కి టర్న్ చేస్తే ఈ విధంగా ఉంది. చూడండి, బ్యాక్ సైడ్ అయితే కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ పవర్ కేబుల్ పెట్టుకోవడానికి అయితే ఈ విధంగా ఉందన్నమాట స్లాట్. సో దీని అయితే పక్కకు పెడుతున్నా. తర్వాత ఇక్కడ ఫ్యాన్కి సెట్ చేసుకోవడానికి కూడా కొన్ని ఐటమ్స్ ఇచ్చారు. ఇవి ఎట్లా సెట్ చేయాలని చూపిస్తే పక్కకు పెడుతున్నా. సో చూడండి, మెయిన్ పార్ట్ ఇది అనమాట. సో ఇది చూడండి, ఒక సుత్తే గద అంటారు కదా, ఆ టైప్లో అవుతుంది. సో భలేగా ఉంది ఇది. ఇది సైలెంట్ BLDC మోటార్ అనమాట ఇది. సో మీకు సౌండ్ కూడా ఎక్కువ రాదు ఆపరేట్ చేసేటప్పుడు, అంటే తిరిగేటప్పుడు సౌండ్ అనేది రాదు. సో ఇది ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది, ఇంకోటి ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి ఈ విధంగా హోల్ అయితే కనపడుతుంది. సో పైన కొన్ని బటన్స్ కనిపిస్తున్నాయి, స్విచ్ ఆన్ ఆఫ్, అట్లానే ఫ్యాన్ స్పీడ్కి సంబంధించి రొటేటింగ్, అదే సైడ్కి అటు ఇటు మూవ్ కావడానికి టైమర్, అట్లానే వైఫైకి సంబంధించిన కొన్ని ఇండికేషన్స్ అయితే చూపిస్తుంది. ఇంకోటి ఎక్స్టెన్షన్ అనమాట ఇది. సో మనకి ఫ్యాన్ హైట్ ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఈ విధంగా దీన్ని పెట్టి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఎట్లా సెట్ చేయాలని చూద్దాం. ఫస్ట్ దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. జస్ట్ ఇట్లా యాంటీ క్లాక్ వైజ్ ఇట్లా రొటేట్ చేస్తున్నా, చూడండి వచ్చింది సింపుల్గా. సో దీంట్లో ఇంకా బ్లేడ్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ ఫ్యాన్ బ్లేడ్ ఇది. సో లోపల చూడండి 5 ఉన్నాయి, బయట సైడ్ ఏమో 7 ఉంటాయి. ఇది డ్యూయల్ బ్లేడ్ డిజైన్ అనమాట. సో ఎట్లా సెట్ చేయాలంటే చూడండి, ఈ విధంగా ఇట్లా సెట్ చేస్తే సరిపోతుంది. సో సెట్ చేసి కింద పెడుతున్నా. తర్వాత ఇక్కడ చూడండి, కొన్ని పార్ట్స్ అయితే వచ్చినాయి, ఒక్కొక్కటి ఎట్లా సెట్ చేయాలని చూపిస్తా. సో ఏం లేదు, ఇవి ఒక నట్ ఇచ్చిండ్రు, తర్వాత దాన్ని సెట్ చేయడానికి ఈ విధంగా ఇది ఇచ్చారు అనమాట. సో దీన్ని ఎట్లా సెట్ చేయాలంటే చూడండి, ఈ విధంగా ఇట్లా పెట్టేసి ఇట్లా క్లాక్ డైరెక్షన్లో తిప్పితే టైట్ అయిపోద్ది అనమాట. సో జస్ట్ టైట్ చేసి చూడండి, ఇక్కడ మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, అది ఇది కరెక్ట్గా డైరెక్షన్ ఉండేటట్టు పెట్టి జస్ట్ ఇట్లా సెట్ చేస్తే సరిపోద్ది. సో మళ్ళీ చూడండి, ఇక్కడ లాక్ ఉంది, ఇటేమో అన్లాక్ ఉంది. సో లాక్ పడాలి కాబట్టి ఈ యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలన్నమాట దాన్ని. సో తిప్పితే ఆ బ్లేడ్ అనేది బయటికి రాకుండా, అంటే ముందు అటు ఇటు జరగకుండా సెట్ చేయడానికి అనమాట. సో తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక హోల్ ఉంది, ఇక ఇటు సైడ్ కూడా ఒక హోల్ ఉంది. సో ఈ రెండు ఒక్క దగ్గరికి వచ్చేటట్టు పెట్టి సో మనం దాని అయితే సెట్ చేయాలన్నమాట. సో చూడండి, సెట్ చేసి ఒక జస్ట్ అట్లా కొంచెం తిప్పగానే సెట్ అయిపోయింది. ఇక చిన్న నట్ ఉంది కదా, అది ఇక దీంతో టైట్ చేస్తే సరిపోద్ది. ప్రజెంట్ అయితే నేను చేయట్లేదు. ఇంకోటి ఎక్స్టెండ్ చేయాలంటే ఈ విధంగా పెడితే సరిపోద్ది, తీయాలంటే ఆ బటన్ నొక్కి మళ్ళీ తీయొచ్చు అనమాట. సో నేను సింగిల్గా పెట్టి సో ఈ స్టాండ్కి అయితే సెట్ చేసిన. చూడండి, టోటల్గా సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. సో చాలా నీట్గా అవుతుంది. సో కేబుల్ అయితే దీన్ని ఫస్ట్ కనెక్ట్ చేద్దాం. కేబుల్ అయితే చాలా పెద్దగా అవుతుంది కేబుల్ మాత్రం. మీరు Xiaomi హోమ్ అనే యాప్ ద్వారా ఆపరేట్ చేయాలంటే మాత్రం దీన్ని రీసెట్ చేయాలి. చూడండి, బ్యాక్ సైడ్ 2 బటన్స్ ఉంటాయి. సో అక్కడ చెప్పిన ప్రాసెస్లో ఆ బటన్స్ గట్టి క్లిక్ చేస్తే కిక్ అనే సౌండ్ అయితే, అంటే రీసెట్ సౌండ్ అయితే వస్తుంది. నార్మల్గా మాన్యువల్గా ఆపరేట్ చేసుకోవచ్చు. యాప్ తోటి అయితే మాత్రం కంపల్సరీ Xiaomi హోమ్ అనే యాప్ ఉంటుంది కదా, దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట ఈ ఫ్యాన్ని. ఆల్రెడీ నేను ఒకసారి యాడ్ చేసిన కాబట్టి కింద అయితే ఇక్కడ చూపిస్తుంది డైరెక్ట్. కాకపోతే ఇక్కడ కింద ఫ్యాన్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది, అంటే మోడల్ నేమ్ ఉంటుంది కదా, స్మార్ట్ స్టాండింగ్ ఫ్యాన్ 2 Xiaomiది. సో ఆ పేరు పడుతుంది, లేకపోతే డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నాకు ఆల్రెడీ పైన చూపిస్తుంది కాబట్టి డైరెక్ట్ దాన్నే క్లిక్ చేస్తున్నా. దీనికంటే ముందు ఫస్ట్ వేరే మొబైల్ నుంచి అన్న, రూటర్ నుంచి అన్న వైఫైకి అయితే కనెక్ట్ అయి ఉండాలి. తర్వాత ఇప్పుడు ఫ్యాన్కి సంబంధించినది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అది కనెక్ట్ చేసుకొని ఉండాలన్నమాట. నేను కనెక్ట్ చేసిన ఆల్రెడీ. కనెక్ట్ చేసిన తర్వాత ఈ ఫ్యాన్ ఇట్లా క్లిక్ చేయగానే ఐఫోన్ తోటి నేను ప్రజెంట్ అయితే నెట్ వాడుతున్నాను అనమాట. పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా.
క్లిక్ చేయగానే ఇక్కడ ఇక చూడండి కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట. 1 minute పడుతుంది దాదాపు. దీంట్లో వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది, అలెక్సా, గూగుల్. మీరైతే దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట, ఆపరేట్ చేయొచ్చు వాయిస్ తోటే. చూడండి ప్రజెంట్ ఇది కంప్లీట్ అయిపోయింది. డన్ మీద క్లిక్ చేస్తున్నా, సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్. సో ఇక్కడ రూమ్ సెలెక్ట్ చేసుకోవాలంటుంది. ఏదో ఒక రూమ్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ నేను సెలెక్ట్ చేసి ఇంకా ఇక్కడ ఓకే చేస్తున్నా. తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫ్యాన్ నేమ్ అయితే చూపిస్తుంది. అంటే టోటల్గా పలకలేము, అంటే ఇప్పుడు అలెక్సా అని పిలవాలి కదా, అట్లా పిలిచినప్పుడు నేమ్ మొత్తం పలకాలన్నమాట. కాబట్టి నేను జస్ట్ ఫ్యాన్ నుంచి ఈ విధంగా సెట్ చేస్తున్నా. ఈసారి పిలిచేటప్పుడు పెద్దగా మనం ఇట్లా పిలవలేం కాబట్టి జస్ట్ ఫ్యాన్ అనేది నేమ్తో సెట్ చేసిన. సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. టర్న్ ఆఫ్ అని ఉంది కదా, సో ఒకసారి దీన్ని క్లిక్ చేస్తే చూడండి ఆటోమేటిక్గా ఫ్యాన్ అనేది ఆఫ్ అవుతుంది. సో ఆఫ్ అయింది కదా, అట్లనే మళ్ళీ ఒకసారి ఆన్ చేస్తున్నా చూడండి, ఫ్యాన్ అనేది తిరుగుతుంది చూడండి. ఇక్కడ ఫ్యాన్ స్పీడ్ సెట్టింగ్ అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ 1 అని అయితే చూపిస్తుంది. అట్లానే ఇక్కడ 2, 3, 4 అని కూడా ఉంది. ఇవి స్పీడ్ ఎక్కువ పెరగడానికి అనమాట. సో చూడండి 2 ఇట్లా క్లిక్ చేస్తే 3 ఇట్లా పోతుంది అనమాట. సో 2 పెట్టినాం కదా, ఇట్లా 3 సెట్ చేసుకుంటే ఇంకొంచెం స్పీడు, అట్లా 4 పెట్టుకుంటే టాప్ స్పీడ్ అనమాట. ఇక్కడ 100% చూపిస్తుంది చూడండి, అంటే 100 స్పీడ్ వరకు మనము సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్యాన్ స్పీడ్ అనేది చాలా హెవీగా ఉంది, సో గాలి కూడా గట్టిగా తగ్గుతుంది. ఇక్కడ 100 కనిపిస్తుంది కదా, సో నాకు ఫ్యాన్ స్పీడ్ అనేది ఇప్పుడు 3కి 4కి మధ్యలో ఉండాలి అని కొంతమంది అనుకుంటారు, లేదా 2కి 3కి మధ్యలో ఉండాలి. సో అంటే నాకు హెవీ స్పీడ్ వస్తుంది, 4 పెడితే కొంచెం తగ్గించుకోవాలి అన్నప్పుడు సో ఇట్లా మామూలుగా మనం ఇట్లా మిడిల్గా ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక ఆప్షన్ బాగా నచ్చింది నాకు. ఇదేమో ఫ్యాన్ అనేది అటు ఇటు టర్న్ కావటం కోసం. సో దీని అయితే ఆన్ చేస్తున్నా చూడండి, ఆటోమేటిక్గా అది టర్న్ అవుతుంది. సో టోటల్గా మొత్తం తిరగకుండా నాకు ఓన్లీ ఈ నుంచి ఈడు వరకే, లేదా ఈ నుంచి ఈడు వరకే తిరగాలన్నప్పుడు ఇట్లా మనం సపరేట్గా యాంగిల్స్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి 30 degrees వరకు అని సెట్ చేస్తే ఓన్లీ 30 degrees వరకే రొటేట్ అవుతుంటుంది అనమాట, అంటే అటు ఇటు మూవ్ అవుతుంటుంది. ఇది 60 degrees పెడితే 60 degrees వరకు ఇది అటు ఇటు మూవ్ అవుతుంది. అట్లానే ఎంత యాంగిల్లో తిరగాలనేది మనం ఇక్కడనే సెట్ చేసుకోవచ్చు. అట్లానే చూడండి షెడ్యూల్ టర్న్ ఆఫ్ అని ఉంది ఇప్పుడు. సో అంటే మనం టైం పెట్టుకుంటాం కదా, ఇది 2 hours వరకే పని చేయాలి, తర్వాత ఆఫ్ కావాలి, 4 hours పని చేయాలి అని అనుకుంటాం కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం టైమర్ లెక్క సెట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ అవర్స్, మినిట్స్ కూడా ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోవచ్చు అనమాట. మామూలుగా చూడండి ఇట్లా మనకి ఈ విధంగా మనము అవర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇట్లా 8 hours వరకు కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట టైమరు. ఇండికేటర్ అని ఉంది కదా, సో దీన్ని ఇండికేటర్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే లైట్ ఇండికేటర్స్ ఉంటాయి కదా, వాటిని ఆన్ ఆఫ్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్ సౌండ్ అనేది మనకి ఉండాలా వద్దా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. చిల్డ్ లాక్ అని ఉంది, అంటే చిన్నపిల్లల కోసం ఈ లాక్ అనమాట. సో అంటే ఇట్లా బటన్స్ ఏవి నొక్కినా కూడా అది మనం సెట్ చేసుకున్నట్లే ఉండేటట్లు, అంటే వాళ్ళు ఏది క్లిక్ చేసినా కూడా అది సెట్ అయితే కాదనమాట. కాబట్టి ఈ చిల్డ్ లాక్ అనేది ఆన్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ బ్రీజ్ అని అయితే కనిపిస్తుంది కదా, అంటే ఇక్కడ సింబల్ కూడా ఇచ్చారు చూడండి ఆల్రెడీ. అంటే ఇక డైరెక్ట్గా ఫ్లో అయితే కొడుతుంది అనమాట, ముఖానికి కొడుతుంది చక్కగా. అట్లా అంటే ఎక్కువ ఫ్లో అయితే ఉంటుంది. తర్వాత న్యాచురల్ బ్రీజ్ అంటేనేమో మామూలుగా న్యాచురల్గా, అంటే ఫ్యాన్ సౌండ్ అనేది ఎక్కువ రాకుండా న్యాచురల్గా ఫ్లో అనేది వస్తుంది. నాయిస్ కూడా అంత ఎక్కువ అయితే ఉండదు అనమాట ఈ మోడ్ పెట్టుకుంటే. సో డైరెక్ట్ పెట్టుకుంటేనేమో కొంచెం గాలి అనేది హెవీగా వస్తుంది అనమాట, డైరెక్ట్గా ముఖానికి కొట్టుకుంటుంది గట్టిగా స్పీడ్గా. ఓకేనా? అట్లనే ఇక్కడ చూడండి రొటేట్ లెఫ్ట్ రైట్ అని ఉంది. సో మనము ఇట్లా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రైట్ సైడ్ ఇట్లా మూవ్ అవుతుంటుంది. సో అంటే మనకి మన యాంగిల్, అంటే మనము ఉన్న చోటుకి గాలి కరెక్ట్గా కొట్టాలంటే ఇట్లా మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా Xiaomi స్మార్ట్ స్టాండింగ్ ఫ్యాన్ 2ని. దాని అన్బాక్సింగ్ అట్లానే దాని స్పెసిఫికేషన్ డీటెయిల్ తెలుసుకున్నారు. అలాగే అది ఎట్లా సెట్ చేయాలని కూడా ప్రాక్టికల్ అయితే చూసిరు కదా. ఈ ఫ్యాన్ లో చూసుకుంటే BLDC మోటార్ అయితే ఉంది. ఇది సైలెంట్ గా ఆపరేట్ అయితే అవుతుంది అనమాట. సో మీకు ఏమంటారు నాయిస్ అనేది కొన్ని ఫ్యాన్స్ చూస్తూ ఉంటారు. సో సౌండ్ అనేది బీభత్సంగా వస్తుంటది. కాకపోతే ఇది హెవీ స్పీడ్ పెడితే అంటే మనకి గాలి ఆ ఫ్లోయింగ్ మాత్రమే అంటే తెలుస్తుంది, కానీ సో దాంట్లో నుంచి వచ్చే సౌండ్ మాత్రం ఏమాత్రం తెలవట్లేదు. ఇది ఒక మంచి విషయం అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని ఫ్యాన్స్ అయితే బయ్య అని సౌండ్ వస్తుంటాయి. సో కాకపోతే ఈ ఏమంటారు ఫ్లోయింగ్ అయితే ఎక్కువ ఉండదు.
కాకపోతే సో దీంట్లో డైరెక్ట్ బ్రీజర్ ఒకటి ఉంది. సో అది పెట్టుకుంటే మాత్రం ఏమంటారు ఫ్లోయింగ్ మాత్రం చాలా హెవీగా అవుతుంది. అట్లానే న్యాచురల్ బ్రీజర్ అనేది కూడా ఉంది. అది పెట్టుకుంటే మాత్రం న్యాచురల్గా వస్తుంటుంది అనమాట. అంటే మీకు హెవీగా ఫ్లో అవుతున్నా అంటే ఇట్లా హెవీగా గాలి తాకుతున్నట్లు అయితే అనిపించదు. ఈ రెండు ఆప్షన్స్ అయితే బాగున్నాయి. దీని ఎయిర్ ఫ్లో అనేది దాదాపు ఒక 14 మీటర్స్ వరకు అయితే ఉంది. 14 మీటర్స్ దూరంలో కూర్చున్నా కూడా గాలి అనేది తగులుతుంది. అట్లనే దీనికైతే 140 డిగ్రీస్ వెంటిలేషన్ ఉంది. మీరు ఫ్యాన్ ముందర పెట్టుకుంటారు అనుకోండి, మీకు 30 డిగ్రీస్ కావాలా, 60 కావాలా, 140 కావాలా అనేది మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. యాప్ ఉంది కదా, Xiaomi హోమ్ అనే యాప్ ఉంది కదా, దాని ద్వారా మీరు అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ప్రాక్టికల్ అయితే చూపించారు కదా. అంటే మనకి సరే 40 కాదు, 60 డిగ్రీస్ కాదు, దాని మధ్యలో కావాలంటే సో మనం అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉందన్నమాట. సో ఇది కూడా ఒక మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. నాయిస్ లెవెల్ చూసుకుంటే మినిమం వచ్చేసి ఒక 30 డెసిబల్స్ వరకు అవుతుంది. మాక్సిమం వచ్చేసి ఒక 55-56 వరకే ఉందన్నమాట డెసిబల్స్. మీకు నాయిస్ కూడా ఏమాత్రం వినిపించదు. దీంట్లో డ్యూయల్ బ్లేడ్ డిజైన్ అవుతుంది. అంటే ఫ్యాన్ లో లోపల భాగంలో చూసుకుంటే ఒక 5 బ్లేడ్స్ అవుతుంటాయి, బయటి వైపు చూసుకుంటే 7 బ్లేడ్స్ అవుతుంటాయి అనమాట. సో మీకు ఎయిర్ ఫ్లో కూడా మంచిగానే ఉంటుంది. దీంట్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఫ్యాన్ స్పీడ్ అనేది 100 వరకు అయితే సెట్ చేసుకోవచ్చు. అంటే 1 to 100 వరకు అయితే సెట్ చేసుకోవచ్చు. నార్మల్ గా మన ఫ్యాన్స్ చెక్ చేసుకుంటే 5 పాయింట్స్ 4 పాయింట్స్ వరకు అయితే మనం ఇట్లా టిక్ టిక్ అని ఇట్లా క్లిక్ చేస్తే 5 పాయింట్స్ వరకు అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. తగ్గించాలన్నా కూడా ఆ వాటిల్నే అంటే ఒక్కొక్క పాయింట్ 20 వేసుకున్నా కూడా 100 పాయింట్స్ లెక్క దీంట్లో మనం అనుకోవచ్చు అనమాట. చలికాలంలో 1 పెట్టుకున్నా చలి అనిపిస్తుంది అనుకోండి, తగ్గించాలంటే తగ్గించలేము, ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది నార్మల్ ఫ్యాన్స్ లో. కాకపోతే దీంట్లో అట్లా కాదు, 1 అంటే 20 అనుకోండి, సో మీరు 10కి పెట్టుకోవచ్చు. ఓకేనా, పాయింట్స్ అనేది 10కి తగ్గించుకోవచ్చు. అట్లా ఎండాకాలం అనుకోండి 5 పెట్టుకుంటే ఎక్కువ అనిపిస్తుంది అనుకోండి, 4 పెట్టుకుంటే ఇంకొక తక్కువ అనిపిస్తుంటుంది కొన్ని ఫ్యాన్స్లలో. కాబట్టి మనము మీడియంగా పెట్టుకోవాలంటే దీంట్లో 80-85 అట్లా సెట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో నేను ఏ ఫ్యాన్స్లలో చూడలే ఈ విధంగా, సో దీంట్లో అయితే ఈ విధంగా ఉంది. సో నాకైతే ఇది బాగా అనిపించింది. దీన్ని అయితే ఓన్లీ యాప్ ద్వారానే కాదు, మామూలుగా వాయిస్ అసిస్టెంట్ అంటే అలెక్సా, గూగుల్, దీని ద్వారా కూడా మనము వాయిస్ ద్వారానే ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది కూడా చాలా బాగా అనిపించింది. ఇది దాదాపు లాంచ్ అయినప్పుడు 7,000 ప్లస్ ఏమున్నట్టుంది, ప్రజెంట్ ఇప్పుడు 5,000 ఉంది. సో ఇది యాక్చువల్గా నేనైతే తీసుకోలేదు, మా ఫ్రెండ్ తీసుకుండు. సో తను ఆఫర్లో 3,000కి తీసుకుండు. అసలు 3,000కి అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే నేను ఇదివరకు ఒక 2-3 ఫ్యాన్స్ అయితే చూసిన, చిన్న చిన్న ఫ్యాన్స్, అవి 1,500, 2,000 వరకు ఉన్నాయి. సో 1,000 ఎక్కువ పెట్టుకుంటే అసలు మామూలుగా స్పీడ్ అయితే హెవీ స్పీడ్ అయితే వస్తుంది, వాటితో కంపేర్ చేసి హెవీ స్పీడ్ ఉంది. సో మీకు ఏమంటారు ఫ్యాన్ స్పీడ్ చాలా వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు, వాయిస్ కంట్రోల్ చేయొచ్చు, లేకపోతే మన యాప్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో మనం హైట్ అడ్జస్ట్ చేయడానికి కూడా ఒకటి స్టాండ్ వేరే సపరేట్ అయితే ఇచ్చారు. మనం ఎన్ని డిగ్రీస్ సెట్ చేయాలన్నా సెట్ చేసుకోవచ్చు. చాలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీరు 3,000, 4,000 ఈ రేంజ్లో వచ్చిందంటే కళ్ళు మూసుకొని అయితే తీసుకోండి. 5,000 అయితే ప్రజెంట్ అయితే రేట్ ఉంది. నాకు ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏమనిపించింది అంటే ఫ్యాన్ అయితే చాలా సూపర్గా ఉంది. కాకపోతే ఇక్కడ స్టాండ్ ఉంది కదా, స్టాండ్లే ఏదో ఒక బ్యాటరీ ఎంతో కొంత 1 అవర్ వచ్చేటట్టు ఏదో చిన్న బ్యాటరీ కెపాసిటీ పెడితే బాగుండి అనిపించింది. అంటే జస్ట్ ఓన్లీ మనం దీన్ని పవర్ తోటే మనం దీన్ని అయితే ఆపరేట్ చేసేసాం. చిన్న బ్యాటరీ ఉందనుకోండి, ఒక గంట సేపు వచ్చినా చాలు. సో ఇట్లా చిన్న బ్యాటరీ ఉంటే బాగుండి అనిపించింది, కానీ ఆ ఫెసిలిటీ అయితే దీంట్లో ఇవ్వలేదు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇది నాకు చాలా బెటర్ అనిపించింది. మీకు కావాలంటే దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఆ సైట్లోకి వెళ్ళేసి డైరెక్ట్ పర్చేజ్ చేయండి. మీరు ఇట్లాంటిది నా రివ్యూ చూసి తీసుకున్న తర్వాత మీకు ఏమన్నా అంటే మీ అనుభవాలు అనేది కంపల్సరీ కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అవి ప్లస్ అయినా నెగిటివ్ అయినా కూడా కంపల్సరీ అయితే కామెంట్ చేయండి. అంటే మీ కామెంట్స్ని వేరే వాళ్ళు కూడా చెక్ చేస్తుంటారు కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి. సో ఇదండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కొట్టి ఆల్ పెట్టుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.